హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మట్టిదాకలో జీడిపప్పు ఎగ్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా ఒక మట్టిదాక తీసుకుని దానిలో వాటర్ పోసుకుని ఒక 6 కోడిగుడ్లు వేసుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించుకుని ఈ దాకా స్టవ్ మీద పెట్టాలండి. తర్వాత ఈ ఎగ్స్ని ఉడకనివ్వాలన్నమాట. ఎగ్స్ బాగా ఉడికిన తర్వాత మనం వెంటనే ఆ వాటర్ని వంపేసి చల్లనీళ్ళు పోయకూడదండి. వాటికి అవే టెంపరేచర్ డౌన్ అయ్యే వరకు చూడాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుందండి. తర్వాత ఎగ్స్ని ఇలా ఒలుచుకుని ఎగ్స్ని కూడా రెడీ చేసుకోవాలి. తర్వాత మనం మసాలా రెడీ చేసుకోవాలండి. ఈ కూర కోసం ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ గసగసాలు, 4 లవంగ మొగ్గలు, 4 దాల్చిన చెక్కలు వేసుకుని తర్వాత చిన్న అల్లం ముక్క, తర్వాత 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని దాన్ని ఒక మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలండి మిక్సీలో. ఈ ముద్ద ఇలా తయారవుతుందనమాట. తర్వాత మనం ఏం చేయాలంటే ఒక కప్పు జీడిపప్పు తీసుకోవాలండి. నా దగ్గర జీడిపప్పు లేదు కాబట్టి జీడిగుళ్ళు తీసుకున్నానండి. అది తీసుకొని తర్వాత కొంచెం వాటర్ని బాయిల్ చేసి ఆ జీడిగుళ్ళలో వేసుకోవాలండి. ఆ వాటర్ని వంచుకోవాలన్నమాట. వేసిన తర్వాత వాటిని కొంతసేపు అంటే ఒక అరగంట కానీ 20 నిమిషాలు కానీ బాగా మూత పెట్టి పక్కన పెట్టాలండి. అంటే బాగా నానతాయి అనమాట అండి. ఆ జీడిపప్పు అలా నానడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా మూత పెట్టి పక్కన పెట్టుకో. తర్వాత తాలింపుకి ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ ఆవాలు, అలాగే 3 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు రెడీ చేసుకోవాలండి. తర్వాత పొయ్యి మీద మట్టిదాకా పెట్టుకొని అందులో గానుగ నూనె వేసుకున్నానండి. నేను 3 స్పూన్లు గానుగ నూనె వేసుకుని ముందుగా సిద్ధం చేసుకున్న తాలింపు సరుకులు అందులో వేసుకోవాలండి. ముందుగా పప్పులు వేసుకుని అవి బాగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలండి. తర్వాత 4 పచ్చిమిరపకాయలు కూడా అందులో వేసుకోవాలి. అవి కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఒక 8 ఉల్లిపాయలు కట్ చేసుకోవాలండి. ఎందుకంటే దీనిలోకి ఎక్కువగా ఉల్లిపాయలే ఎక్కువ ఉండాలండి. ఓన్లీ జీడిపప్పు ఉల్లిపాయలే కాబట్టి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువే పడతాయండి. వాటిని బాగా మగ్గనివ్వాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఉల్లిపాయలను బాగా ఫ్రై చేయాలండి. తర్వాత జీడిపప్పు ఒక అరగంట ఇలా నానిన తర్వాత చూడండి గుళ్ళు కూడా ఎంత ఈజీగా విడిపోయినాయో. ఇలాగా ఈ పప్పుని ఒక దానిలోకి తీసుకోవాలండి. ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయలు వేపుకున్న తర్వాత ఈ జీడిపప్పుని అందులో వేసి తర్వాత కొంచెం పసుపు, అలాగే ఒక స్పూన్ కారం. కారం మీకు ఎంతవరకు పడుతుందో అంతవరకు వేసుకోండి. తర్వాత సరిపడా ఉప్పు వేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి, అది కూడా ఒక స్పూన్ వేసుకోవాలన్నమాట. వేసుకుని దాన్ని బాగా కలితిప్పుతూ ఫ్రై చేయాలండి. ఎందుకంటే మట్టిదాకలో చేస్తున్నప్పుడు దాన్ని మనం బాగా తిప్పుతూ ఉండాలండి. వాటర్ వేసుకోలేదు కాబట్టి మనకి ఏంటంటే ఈ మసాలాలు అవన్నీ కూడా బాగా పట్టేటట్టు పచ్చివాసన పోయే వరకు ఒక 3 నిమిషాలు వేగిన తర్వాత మళ్ళీ ఈ తర్వాత ఈ కోడిగుడ్లను కూడా వేసుకోవాలండి. కోడిగుడ్లు అందులో వేసుకునే ముందు ఒక చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలండి. 4 ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలన్నమాట. ఇవి కూడా అందులో బాగా ఫ్రై అవ్వాలండి. అలా ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అది తిప్పుతూ ఉండాలి. కొంచెం కూర కూడా మనకి కొంచెం కలర్ మారాలండి. మారే వరకు కూడా అలా ఫ్రై చేసుకుంటే అన్నీ కూడా ఈ జీడిపప్పుకి అలాగే ఎగ్స్కి కూడా బాగా పడతాయండి. అలా మనం ఆ దాకలోనే చల్లారే వరకు ఉంచితే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అంతేనండి, జీడిపప్పు ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. అసలు ఒక సర్వ్ చేసుకునే దాంట్లోకి తీసుకుని మనం ఆ వేడివేడి అన్నం పెట్టుకుని ఎంజాయ్ చేస్తే సూపర్ టేస్ట్ ఉంటుందండి.